జ్యువెలరీ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. తీయాలనిపించట్లేదు యాక్చువల్గా. ఉంటుంది ఇంకా 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 కలెక్షన్స్. ఎస్ మ్యామ్, నేను చూపిస్తాను. గ్రాండ్ లుక్ వస్తుంది అది మీకు ఐటమ్. మీరు ఏది సెలెక్ట్ చేస్తారో లాస్ట్ కి నేను చూడాలి. ఇవన్నీ సైడ్ కి పెడుతున్నాను కదా. అంటే అది రామ్ వితౌట్ లక్ష్మి డిజైన్ ఇచ్చారన్నమాట. 2 పికాక్స్ ఇచ్చారు. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. So beautiful, so elegant, just looking like a wow. వడ్డానం తీసుకుంటా కన్ఫర్మ్ గా నెక్స్ట్ ఇయర్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో ఈరోజు నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అంటే సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాను. సో చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాను. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఐ థింక్ నేను వీడియో కూడా చేశాను. సో చాలా రోజులు అయిపోయింది. చాలా హెవీ బిజీ స్కెడ్యూల్స్ అండ్ మీకే తెలుసు బిగ్ బాస్ అనే ఒక టెన్షన్. సో ఇవన్నీ దీంట్లో నేను షాపింగ్ కానీ జ్యువెలరీస్ కానీ తీసుకోలేకపోయాను. అండ్ అమర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు, అమర్ సంపాదించుకొని వచ్చాడు. సో నాకేంటి అంటే ఇచ్చారా లేదా అని చాలామంది అనుకుంటుంటారు. ఆఫ్ కోర్స్ కొనిపించకుండా ఉంటాడా, కానీ ఒక చిన్న పని మీద అంటే మీకే తెలుసు మీ ముందు కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఎలాగో రావాలి కదా. సో ఆ పని మీద కొంచెం బిజీగా ఉంటున్నాడు అనమాట. అందుకే ఈరోజు నేను వచ్చాను. కానీ పర్లేదు నువ్వు వెళ్ళి తీసుకోమన్నాడు. సో కొంచెం ట్యాక్స్ వేయాలి కదా, అందుకే ఇప్పుడు ట్యాక్స్ అమర్కి వేయడానికి కోసమే నేను జ్యువెలరీ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. అండ్ వచ్చి చాలా రోజులైంది కదా, అప్పుడే కలెక్షన్ సూపర్బ్ ఉండే. నేను అప్పుడే యాక్చువల్గా రిగ్రెట్ అయ్యాను, అయ్యో అబ్బా నేను ముందే తీసేసుకున్నాను ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడు ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. సో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఏం తీసుకుంటానో నాకు తెలీదు. కొంచెం పెద్దగానే ట్యాక్స్ వేద్దామంటే సరే వచ్చేసి. హాయ్ అండి. యా థ్యాంక్ యూ. సో అంటే కొత్త కలెక్షన్స్ అండ్ యూనిక్ కలెక్షన్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ చూపించండి. ఏది నచ్చుతుందో తీసుకుంటా. ఓకే డా. మొత్తం టోటల్ కుందన్ హారం మేడం ఇది. పైనుంచి కూడా మీకు ఫ్లవర్స్ అండ్ లక్ష్మీ కాసులు, అమ్మవారు, మొత్తం టోటల్ వర్క్ అంతా కూడా ఒకటే వేలో వస్తుంది అనమాట మీకు. ఇది ఇవి కూడా కుందన్ లేదు మ్యామ్, మొత్తం కుందనే వస్తుంది మీకు, పొటాస్ కాదు, కుందన్ వర్కే వస్తుంది. అలానే మధ్యలో కూడా చూడండి ఒకసారి లక్ష్మీ అమ్మవారు ఎంత క్లియర్ గా ఉందో మనకి. ఈ కింద హాఫ్ బుట్ట అనేది కింద ఎస్ మ్యామ్ జుమ్కీ టైప్ వచ్చింది. అలాగే ఎమరాల్డ్ డ్రాప్స్ కింద చిన్న చిన్న పర్ల్స్ తో చాలా నీట్ గా డిజైన్ చేశారు మ్యామ్ ఈ హారాన్ని. ఒకసారి మీరు వేసుకొని చూస్తారా? యా ఓకే డన్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఓకే మ్యామ్, ఒకసారి వెయిట్. బ్రైడల్స్ వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ ఉంది మ్యామ్ గ్రాస్ వెయిట్. ఓకే, నెట్ వెయిట్ వచ్చి 200 గ్రామ్స్ వరకు వస్తుంది మనకి. వస్తుంది. ఓకే, అంటే చాలా పెద్దగా ఉంది, చాలా హెవీగా ఉంది. అంటే మీరు వేసుకుంటే ఇంకా మంచి కళ వస్తుంది అనమాట మీకు. ఓకే చూడండి మ్యామ్ ఎంత హెవీగా ఉందో, ఒకసారి మీరు మాట్లాడండి. చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. అండ్ ఏంటి ఈ ఒక స్టిఫ్గా ఉంటుంది కదా జ్యువెలరీ, అట్లా కాకుండా కరెక్ట్ నీట్గా మధ్య అయిపోయిందంటే ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మీరు ఎట్లయినా మెయింటైన్ చేయొచ్చు. ఒక హారం వేసుకున్నప్పుడు హెవీ లుక్ ఉన్నట్టు అనిపించకుండా మీరు ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు. లుక్ వైజే హెవీగా ఉంది, వేసుకుంటే హెవీగా ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. తీయాలనిపించట్లేదు యాక్చువల్గా. ఉంటుంది
సరే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ నెక్లెస్ చూడండి మేడం, ఎంత అంటే దానికి సెట్టా లేకపోతే సెట్ చేసారా? మేము సెట్ చేసాం మ్యామ్ ఈ నెక్లెస్, ఎందుకంటే ఇది చాలా హెవీ. దీని మధ్యలో స్టార్టింగ్ నుంచి కూడా మీకు డీప్ నక్షి వర్క్ వచ్చింది, అలానే దీని మధ్యలో మీకు విక్టోరియన్ పెండెంట్ టైప్ డిజైన్ ఇచ్చారంట. ఇప్పుడు చాలా అంటే చాలా లేటెస్ట్, ఇది మా దగ్గర తప్పితే ఇంకెక్కడ దొరకదు మీకు ఈ కలెక్షన్. ఎందుకంటే ఫస్ట్ టైం మన దగ్గర ఎస్ మ్యామ్ లాంచ్ చేశారనమాట ఈ డిజైన్ ని. ఒకసారి దీన్ని చూడండి మీరు. వెరీ నైస్. ఇది కదా మిద్దెలను మీరు చెప్పింది. చూడండి ఎంత బాగుందో లుక్, అది మీరు చూసుకోవట్లేదు, మేము చూస్తున్నాం లుక్ అయితే. 59 ఎస్ మ్యామ్. ఇది టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చి మీకు 59 గ్రామ్స్ ఉంది, అలాగే నెట్ వచ్చి 50 గ్రామ్సే వస్తుంది మ్యామ్. దీనిలో అంతా కూడా మీకు లక్ష్మీ కాసులు అనమాట. లక్ష్మీ అమ్మవార్లు వచ్చి పైన అంతా పికాక్స్ డిజైన్, ఒక పక్కనేమో ఫ్లవర్ వచ్చింది, అలాగే పర్ల్స్ ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చింది. ఈ మధ్యలో వచ్చేసి మీకు సీజెడ్ మ్యామ్, స్వరోస్కి సీజెడ్ వస్తుంది, ఎమరాల్డ్ వస్తుంది అనమాట. అంటే అంత వర్క్ అంతా నీట్గా హై ఉంటుందన్నమాట. మీకు పెట్టుకున్నప్పుడు లైట్ వెయిట్లో వర్క్ ఉందా, బట్ పెట్టుకుంటే మాత్రం హెవీ లుక్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా 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 కలెక్షన్స్. ఎస్ మ్యామ్, నేను చూపిస్తాను. ఇది చూడండి మ్యామ్, ఈ సెట్ ఒకసారి చూడండి. ఇదంతా కూడా యాంటిక్ డీప్ నక్షి వర్క్ అనమాట. ఓకే, డీప్ నక్షి వర్క్ అంటాం దీన్ని. వర్క్ అంతా కూడా చాలా వర్క్ ఉంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అంటారా? ఎస్ మ్యామ్, లైట్ వెయిట్ లోనే ఉంది. మాక్సిమం మీకు ఇవన్నీ కూడా 80 గ్రామ్స్, అంటే టోటల్ వెయిట్ 90 గ్రామ్స్ ఉన్నా కూడా నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ 75 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓన్లీ హారం గురించి మాట్లాడుతున్నాను, నెక్లెస్ అయితే నేను చెప్తాను. బట్ 80 is also వర్త్ కదా, ఎంత మంచిగా ఇంత పెద్దగా ఉంది. అండ్ ఇది చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఈ డిజైన్ అంతా కూడా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. మీకు వెయిట్ అనేది మీరు చెప్పే వరకు మీ ఎదుటి వ్యక్తికి తెలియదు ఎంత తక్కువ వెయిట్ ఉందా అని. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఊహించుకుంటారు 100-150 గ్రామ్స్ ఉంది ఇది అని. బట్ అంత మనకి వెయిట్ ఉండదు అనమాట. లైట్ వెయిట్ లో హెవీ లుక్ డిజైన్స్ అనమాట మీ ఇవన్నీ కూడా మ్యామ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చాలా బాగున్నాయి. అవును మ్యామ్, చాలా నీట్ గా వస్తుంది. పర్ల్ ఎమరాల్డ్ డ్రాప్స్, సౌత్ సీ పర్ల్స్, అలాగే ఎమరాల్డ్స్, డిజైన్ అంతా కూడా చాలా నీట్ గా వర్క్ అనేది డీటెయిల్ గా ఉంటుంది. నేను గోల్డ్ గురించి అంటే చాలా గ్యాప్ ఇచ్చేసాను కదా. ఓకే, అవును, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు షాపింగ్ కి. అవును, సో అదే ఒకసారి ట్రై చేస్తారా దీన్ని? తర్వాత ట్రై చేద్దాం, కానీ ఇప్పుడు జస్ట్ పెట్టుకుని చూస్తాం. ఓకే మ్యామ్. తర్వాత ఏది ఫిల్టర్ చేసి ఏది బాగుంటుందో అది ఒకసారి అన్ని దిగేసుకొని చూద్దాం. చూడండి, మీకు ఎక్కడైనా అనిపిస్తుందా 80 గ్రామ్ 90 గ్రామ్స్లో ఇది వస్తుంది అంటే? చాలా బాగుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఇది తర్వాత చూద్దాం. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ నాకు హైలైట్ అనిపించింది అయితే ఇదే, చాలా బాగా అనిపించింది. పులిగోరి టైప్ డిజైన్ వచ్చింది. అంటే యూజువల్ గా అది అబ్బాయిలు ఇది నేర్చుకుంటుంటారు, అందుకని ఇప్పుడు మనకి అమ్మాయిలు కూడా డిజైన్ పెట్టారు. ఒకసారి ఈ నెక్లెస్ చూడండి మేడం. ఈ నెక్లెస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు. అంటే అన్ని అమ్మవార్లు వస్తాయి కదా, అమ్మవార్లు అనేది కామన్, బట్ దీనికి ఒక లేయర్ టైప్, అంటే ఒక రౌండ్ డిజైన్ ఇచ్చి దాని మధ్యలో స్టోన్ ఇచ్చారనమాట. 4 స్టోన్స్ ఇచ్చారనమాట. ఇవంతా కూడా రూబీ పోటాస్ కుందన్స్ ఇచ్చారనమాట. ఒకటి పోటాస్, కొన్ని కుందన్స్ ఇచ్చారు. అలాగే పర్ల్స్ ఎమరాల్డ్ డ్రాప్స్, మధ్యలో ఈ గ్రీన్ ఉన్నాయి కదా మ్యామ్, అవి కుందన్ వర్క్ తోనే వచ్చింది. అమ్మవార్లు అనేది క్లియర్ గా ఉంది చూడండి, రౌండ్ మొత్తం వచ్చింది అనమాట మీకు. ఇది ఇదే హెవీగా ఉంటుంది, అంటే టోటల్ డిఫరెంట్ అనమాట. డిజైన్ అంతా కూడా రౌండ్ ఇచ్చారనమాట. షార్ట్ లెంత్ లో పెండెంట్ కలిసిపోయేటట్టు ఇచ్చారనమాట. చాలా బాగుంది కలెక్షన్. ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది? ఈ నెక్లెస్ వచ్చి 75 గ్రామ్స్ గ్రాస్ ఉంది మేడం, నెట్ వచ్చి 72 గ్రామ్స్ వస్తుంది అనమాట. అంటే హెవీగా ఉంది. ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది, చాలా హెవీగా ఉంటుంది. లాంగ్ చైన్ కూడా అవసరం లేదు. కానీ పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి పెళ్లి అంటే ఫుల్ సెట్ వేసుకోవాల్సిందే, తప్పదు. బ్రైడల్ సెట్ కి చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ అట్లా మనం సెట్ చేసామంటే చాలా నీట్ గా ఉంటుంది మేము వర్క్. చాలా బాగుంది. ఓకే, ఈ 2 సెట్స్ చూడండి మేడం, 1 by 1 చెప్తాను మీకు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి డీటెయిల్ గా దీన్ని చూడండి. నాకే టెస్ట్ పెడుతున్నారు, నేను చాలా రోజులు అయిపోయిందండి. అంటే ఇప్పుడు చదువుకోకుండా వచ్చి ఎగ్జామ్ రాయమంటే ఎట్లుంటుందో అలా ఉంది. ఇది టోటల్ లైట్ వెయిట్ సెట్ మేడం. ఇది కొంచెం హెవీ, అంటే దీనికన్నా కొంచెం బెస్ట్, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. బట్ ఇది దానికన్నా ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉన్న డిజైన్ అనమాట. ఓకే, ఇది సెట్ ఇలా సెట్ చేసాం మేము. దీనిలో చేయమంటారా? చేయండి మ్యామ్. 70 ఉందా? ఓకే, 92 గ్రామ్స్ టోటల్ ఉన్నా మీరు చెప్పిన 78 గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసింది. చూసారా అమ్మ, పర్లేదు, బ్రతికిపోయాను, పాస్ అయ్యా. దీనిలో స్టోన్ తక్కువ ఉంది, ఒకసారి చూడండి.
పైనుంచి అంతా పీకాక్స్ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ వచ్చి పర్ల్స్ రౌండ్ అంతా పర్ల్స్ ఇచ్చారు, అటు ఇటు ఎమరాల్డ్ డ్రాప్. డిజైన్ అంతా కూడా టెంపుల్ వర్క్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా యాంటిక్ డీప్ నక్షి హారాలే మేడం. ఇవి అమ్మవారిని హైలైట్ చేశారు మధ్యలో, ఒకసారి చూడండి. దీనికి పైన నెక్లెస్ వచ్చేసి సేమ్ అమ్మవారి డిజైన్ వచ్చారు. ఈ పికాక్ 40-50 గ్రాములు 36 నెట్ వెయిట్ మ్యామ్. 40 ఓకే, నియర్లీ ఉన్నా, దగ్గరలో ఉన్నా. బాగుంది ఇది 36 అంటే. చాలా మంది అనుకుంటుంటారా ఆ వెయిట్ లో కొంచెం తీసుకోవాలని చెప్పి, దానికి చాలా హెవీగానే ఉంది. 36 గ్రామ్స్ నెట్ వెయిట్ అంటే మీకు మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అది మీకు అయితే. అవును. చూడండి చాలా చాలా నీట్ గా బాగుంది. కనిపిస్తుంది మ్యామ్. చాలా మీకేమో heavy గానే మేము ఉంటుంది, డైరెక్ట్ but చూస్తున్నాం కాబట్టి చాలా నీట్ గా కనిపిస్తుంది. 36 grams కి దిస్ ఇస్ సూపర్ వర్త్. నెట్ వెయిట్ 36 గ్రామ్స్ వచ్చేసి 40 గ్రామ్స్. 36 ఇస్ సూపర్ వర్త్. అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది, స్టోన్ చాలా తక్కువ డిఫరెంట్ ఉంది గా మ్యామ్ ఉంది. దాంట్లో. చూడొచ్చు, నేను చెప్పను, మళ్ళీ ఏముందిలే చెప్తుంది అని అనుకుంటారు మీరు, అంతే కదా. అందుకే చెప్పుకోకుండా ఒక్కొక్కసారి చూపించాలి మీకు. అది బాగా అనిపించింది. ఓకే మ్యామ్, రెండు బాగున్నాయి, చూద్దాం. మీరు ఏది సెలెక్ట్ చేస్తారో లాస్ట్ కి నేను చూడాలి. ఇవన్నీ సైడ్ కి పెడుతున్నాను అవును కదా. అంటే అది రే రామ్, ఇప్పుడు అన్ని దాంట్లో నాకు మీరు సెలెక్ట్ చేసిన వాటి కోసం నేను అలా పక్కన చూస్తున్నాను. ఒకసారి ఈ సెట్ చూడండి మేడం. ఇది స్టోన్ అంటే రూబీ స్టోన్ కాంబినేషన్తో నెక్లెస్ ఇచ్చారు మ్యామ్. అలాగే రూబీ స్టోన్ కాంబినేషన్గా రూబీ డ్రాప్స్ తోటి హారం ఇచ్చారు. దీనిలో ఉంది రూబీ పోటాస్ వచ్చినాయి అనమాట. ఇది వర్క్ కూడా చాలా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. పీకాక్స్ వితౌట్ లక్ష్మి డిజైన్ వచ్చింది అనమాట. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా మేడం, లక్ష్మి అమ్మవారు అన్ని మా దగ్గర చాలా హారాలు ఉన్నాయి, సో వితౌట్ లక్ష్మి చూపించండి అంటారు కదా. సో అలా డిజైన్ చేశారనమాట. చూడండి ఒకసారి దీని వర్క్ అయితే వితౌట్ లక్ష్మి వచ్చినా కూడా డిజైన్ అనేది ఏమాత్రం లేకుండా మంచిగా వచ్చింది వర్క్. వెరీ నైస్. పైన అయితే అమ్మవారు వచ్చారు మ్యామ్. అమ్మవారికి వచ్చేసి సీజెడ్ వర్క్ ఇచ్చారు. పైన కాంబినేషన్ వచ్చి సౌత్ సీ పర్ల్స్ పెద్దవి ఇచ్చారు. కింద వచ్చి పింక్ రూబీ డ్రాప్స్ ఇచ్చారనమాట. ఎమరాల్డ్ డ్రాప్స్ కామన్ కదా, దీనికి రూబీ డ్రాప్స్ కామన్గా ఇచ్చారనమాట దీనిలో. ఓకే, ఒకసారి మీరు కంప్లీట్ చూడండి. నాకు ఇది హారం బాగా నచ్చింది, అంటే డిఫరెంట్గా ఉంది. అంటే ఇంతకు ముందు అవి లక్ష్మి మీరు అన్నట్టు ఎప్పుడు లక్ష్మి అది కాకుండా లక్ష్మి అనేది కొంతమంది కామన్ అయింది కదా, సో వితౌట్ లక్ష్మి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సి దేర్ బాగుంది మేము వర్క్ చాలా నీట్ గా వచ్చింది. చూడండి ఇటు సైడ్ అటు రెండు పికాక్ ఇది weight ఎంత? చిన్నగా ఇచ్చారు. ఓకే నేను చెప్తాను మ్యామ్. దీని వెయిట్ వచ్చి టోటల్ 107 ఉంది. నెట్ వచ్చేసి 93 గ్రామ్సే. సో ఇంత హెవీ ఉన్నా కూడా 90 అంటే 100 లోపే ఉంది హారం కూడా. లోపల. Yes, ma'am. ఇది కూడా బాగుంది అబ్బా. నెట్ వెయిట్ 67 గ్రామ్. Yes, ma'am. చూడండి సౌత్ సీ పర్ల్స్ అని కొంచెం పెద్ద పర్ల్స్ ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి మ్యామ్, మీకు చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఒకసారి చూడండి. డిజైన్ అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారు. హ్యాంగ్ అయ్యేటట్టు పెద్ద పర్ల్స్ ఇచ్చారనమాట. ఈ రూబీస్ అనేది హైలైట్ చేశారు మధ్యలో పెద్ద పెద్ద స్టోన్ ఇచ్చి. అన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంది, సెలెక్ట్ చేయాలి. కంపల్సరీ మీరు మంచి బెస్ట్ డిజైన్ డిజైన్ మాత్రమే కాకుండా నాకు ఎదురుగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఇప్పుడే చూస్తున్నా కుందన్ హారం మ్యామ్. ఇది అది పైన నెక్లెస్ అయితే అసలు ఎలిఫెంట్స్ వచ్చింది మ్యామ్. ఇది మీకు లక్ష్మీ అమ్మవారు వచ్చి ఎలిఫెంట్స్ వచ్చింది. ఒకసారి మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్. ఇదైతే మీరు అడిగిన ఈ స్పెషల్ నెక్లెస్ ఒకసారి చూడండి మ్యామ్. ఇదంతా కూడా డీప్ నక్షి వర్క్ యాంటిక్. లక్ష్మీ అమ్మవారు వచ్చి పైన పికాక్ డిజైన్ వచ్చి సీజెడ్ వర్క్ వచ్చింది మ్యామ్. అంటే ఇది టోటల్ సీజెడ్ వర్క్ లక్ష్మీ అమ్మవారి చుట్టూ వచ్చి కామన్గా పికాక్స్ వస్తాయి, బట్ దీనిలో ఎలిఫెంట్ వచ్చి పైన చిన్న లక్ష్మీ అమ్మవారు వచ్చారు. ఓకే ఒకసారి చూడండి మీరు దీన్ని దగ్గర నుంచి. చాలా బాగుంది. పికాక్ కూడా 3D ఫినిషింగ్ ఉంది. ఇదంతా కూడా 3D వర్కే మొత్తం టోటల్ యాంటిక్ డీప్ నక్షి అండ్ 3D వర్క్ అనమాట. నేను ఇందాక ఇది ఏది లేచింది అని చూస్తున్నా, బట్ పికాక్ ఇస్ ఇన్ 3D లుక్. చాలా బాగుంది. లక్ష్మీ అమ్మవార్లు ఏమో పైన ఇచ్చారు, కింద చూడండి వితౌట్ లక్ష్మీ డిజైన్ ఇచ్చారు అనమాట. 2 పికాక్స్ ఇచ్చారు. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. So beautiful, so elegant, just looking like a wow. చిన్న పాలు ఇచ్చారు కింద చూడండి ఎమరాల్డ్ డ్రాప్స్ కి కింద. అవును,
చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగుంది మ్యామ్, నిజంగా లుక్ చాలా ఒకసారి చాలా mirror బాగుంది. పెట్టరా? ఒక్క నిమిషం మీరు చూసుకోండి ఒకసారి, దీన్ని ఫైనల్ చేస్తారేమో చూద్దాం. యాక్చువల్గా ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే చాలా యూనిక్గా ఉంది. అంటే చెప్పలేను, బాగుంది. సైడ్లో పెడతాం. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ ఒకటి మ్యాచ్ చేశారంటే చాలా బాగుంటుంది మ్యామ్. అవును. ఇది టోటల్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 83 గ్రామ్స్ ఉంది, నెట్ వచ్చేసి 79 ఉంది మ్యామ్. ఓకే. సో చోకర్ చేయించుకున్న ఆల్మోస్ట్ ఇంత ప్రైసే వస్తుంది, లైట్ వెయిట్ చోకర్ కాకుండా నార్మల్గా కొంచెం హెవీగా. అంటే సో ఇది కూడా ఒక చోకర్ లుక్ కానీ లేకపోతే అంత హెవీగా ఉంది కాబట్టి దగ్గరగా వస్తుంది కాబట్టి మీకు చోకర్ లుక్ వస్తుంది. నాకైతే ఈ డిజైన్ భలే నచ్చింది. నేను పక్కగా ఇది పక్కన పెడతాను, అవును, తర్వాత చాలా వేసుకొని దీనికి ఒక నెక్లెస్ ఇచ్చి ఒక మీ లాంగ్ నెక్ కూడా బాగా సెట్ అయింది మ్యామ్. బాగుంది. అందుకే దీనికి తర్వాత సెట్ చేసి ఓకే మ్యామ్, నేను set చేయడం సైడ్ ఎందుకు? ఇక్కడ పెడతాను. ఇది వేసేసుకుంటా, తర్వాత మీకు చూపిస్తా. ఇదిగో అది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఇలా చూడండి ఒకసారి సెట్. సెట్ దానికి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేస్తా. సెట్ చేస్తాను మనం కంపల్సరీ, మీకు ఈరోజు సెట్ కంప్లీట్ సెట్ ఇస్తాను నేను. ఆ కంప్లీట్ సెట్ అమర్కి కూడా ట్యాక్స్ వేస్తా. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా సార్ బిల్ పే చేస్తారు వచ్చి. అంతే. సో నేను ఇప్పుడు చూసిన నెక్లెస్ అండ్ హారం అయితే ఉంది కదా, దానితో పాటు అలాగే బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చేయడానికి తీసుకురావడానికి అని వెళ్ళారు. బుట్టలు అన్నీ బాగున్నాయి. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం. ఓకే చూడండి మేడం, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెట్ కి ఒకసారి మ్యాచ్ అయ్యే టైప్ తీసుకొచ్చి అదే ఆలోచిస్తున్నా. అంటే ఇప్పుడు అవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఆ రెండు డిఫరెంట్గా ఉండేదానికి నేను ఇప్పుడు డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ చూడాలి. గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హెవీగా వేద్దామంటే ఇవి వేయొచ్చు, చాలా హెవీగా ఉంటుంది. కానీ అవి కూడా హెవీ ఉండి ఇవి కూడా హెవీ ఉంటే బాగుంటుందా లేదా తెలియట్లేదు. సో ఒక్కసారి తర్వాత ట్రై చేసి చూడాలి. అది కూడా బాగానే ఉంది. అది కాకుండా ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. ఇది కొంచెం చిన్నగా వస్తుంది మీకు. ఇది కూడా బాగానే ఉంది. అవును మ్యామ్. బుట్టలు, నాకు ఇలాంటి బుట్టలు అంటే భలే ఇష్టం. చూడండి, ఎంత ఓల్డ్ మోడల్ అయినా ఎంత న్యూ మోడల్ అయినా ఇలాంటి బుట్టలు ఉంటే చాలు. దీనికి కూడా చూడండి మేడం, అనిపిస్తుంది. చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట. అక్కడ మనకు ఆ సెట్ కి వచ్చినాయి కదా, ఆ ఎస్ అని ఉంది, అది ఎస్సా లేకపోతే ఊరిన డిజైన్? స్టోన్ మీద వచ్చిన డిజైన్ మీద వచ్చిన డిజైన్. అవును మ్యామ్. చూడండి, ఇవన్నీ కూడా మీరు చెప్పిన సెట్ కి మ్యాచ్ అవుతాయి అనమాట. దగ్గరగా చాలా వరకు కంప్లీట్ మ్యాచ్ అవుతుంది, ఒక బ్రైడల్ సెట్ కింద వస్తుంది అనమాట. ఇవి కూడా బాగున్నాయి. వద్దులేండి, ఇటు సైడ్ అవే పెట్టుకుంటా. బాగుంది మ్యామ్. జుమ్కి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు. అవును, సెట్ మీకు కనిపించేటట్టు పెట్టాను, ఒకసారి అదే చూడండి. కనిపిస్తుంది. సెట్ చేద్దామనే చూస్తున్నా. మీరు ఇందాక ఒకసారి తీసారు కదా మేడం, ఒకసారి పెట్టి చూడండి. పుట్ట కొంచెం షార్ట్ చిన్న ఉంది, మంచిగా ఉంటుంది మీకు. ఈ డిజైన్ కూడా బాగుంది. ఏంటో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఏంటి నాకు ఈసారి. అది ఇది కూడా బాగానే ఉంటుంది, డిఫరెంట్గా ఉంది కాబట్టి. నేను ఇటు సైడ్ పెడతాను, మీరు అటు సైడ్ పెట్టారు కదా. Yes, I think ఇట్లా this- complete ఇది బాగుంటది. బాగుంది. వెయిట్ కూడా తక్కువ ఉంది మ్యామ్ ఇది మీకు. అవును, ఇంత ఇది 24ఆ? ఎస్ మ్యామ్. నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్సే ఉంది మ్యామ్ ఇది. నెట్ వెయిట్ 22నే, కానీ చాలా బాగుంది ఇది. అంటే లాంగ్ లెంత్ వస్తుంది, కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. విత్ సరే ఇదే మ్యాచ్ చేసి చూద్దాం ఒకసారి. బాగుంది మ్యామ్. అంటే లైట్ వెయిట్ మీరు క్యారీ చేయగలుగుతారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకున్నా కూడా మంచిగా. ఒకసారి అన్ని ఇంకొక బ్యాంగిల్ ఒకటి సెట్ చేసేసి మొత్తం వేసుకుంది. కంపల్సరీ చూపిస్తాను మ్యామ్ బ్యాంగిల్స్. జుంకాలు ఉంటే చాలు. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి కలెక్షన్ నా దగ్గర అయితే ఇప్పటి వరకు లేదు. సరే ఇది పక్కన పెట్టండి. ఓకే మ్యామ్. యాక్చువల్గా ఇది కూడా బాగుంది. సో రెండు ఇయర్ రింగ్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నాను. నాకు అది వేసుకున్నప్పుడు ఏది బాగుంటుందో చూసుకొని వేసుకుంటా. సో అందుకే ఇది కూడా పక్కన పెడుతున్నా. ఒకసారి చూడండి మ్యామ్, బ్యాంగిల్స్ తీసుకొచ్చాను, అంటే మీ సెట్కి సెట్ అయ్యేటట్టు తీసుకొచ్చాను. ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అన్ని స్టార్టింగ్ గ్రామ్స్ 50 గ్రామ్స్ అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ మ్యామ్. యాంటిక్ బ్యాంగిల్స్ డీప్ నెక్షి వర్క్ కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఉంటుంది, అది లేకపోతే బెండ్ అయిపోతుంది. నార్మల్ గానే 30-40 గ్రామ్స్ అయిపోతాయి నార్మల్ గా. నార్మల్ బ్యాంగిల్స్
సో హెవీ డిజైన్స్ ఉంటే ఆబ్వియస్గా 50. ఎస్ ఒకసారి ఈ సెట్ చూడండి, మీ సెట్కి మ్యాచ్ అవుతుంది. కానీ రెడ్ ఉంది అది. ఫినిష్ మ్యామ్, ఈ డీప్ నక్షి వర్క్ కానీ ఈ స్టోన్కి నెక్లెస్కి సెట్ అవుతుంది. దీంట్లో లక్ష్మీలు కూడా మీ సెట్కి మ్యాచ్ అయ్యేటట్టు వచ్చినాయి. మీరు తీసిన సెట్ ఇవి కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఒక్కసారి చూడండి. కలర్ అయితే ఇదే మ్యాచ్ అవుతుంది. సో సైజ్ అవుతుందా నాకు? ఒకవేళ మీకు సైజ్ రాకపోయినప్పుడు కూడా మేము ఆర్డర్ తీసుకుంటాం మ్యామ్. మీకు Okay. నచ్చిన సైజ్లో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ చేసిస్తాం. అలా అయితే చేయాలంటే ఇది మనం గ్రీన్ కూడా చేసుకోవచ్చు కదా. మార్చుకోవచ్చు కదా, ఆర్డర్లో అంటే దీనికి కస్టమైజ్ set చేస్తాం మ్యామ్. అది సో ఆ ఆప్షన్ ఉంటే చాలు. నార్మల్గా స్క్రూ తీసి పెట్టాలి, బట్ మీకు సైజ్ స్క్రూ అవసరం లేదు నాకు. అంత బేబీ సెక్షన్ మాది. కానీ సెట్ అయిపోయింది కరెక్ట్గా. ఈ సెట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది డిజైన్. అవును. మీ దగ్గర ఏమైనా స్కీమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? yes, ఆఫర్స్ కానీ స్కీమ్స్ కానీ? బెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. అంతకుముందు స్టార్టింగ్లో నో వేస్టేజ్ నో మేకింగ్ ఉండేది. అది మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. 11 months ఉంది మ్యామ్ ఇప్పుడు స్కీమ్ వచ్చేసి మన దగ్గర. Okay, పర్చేస్ ప్లాన్ వచ్చేసి అయితే ఆ స్కీమ్లో ఉన్న వెయిట్కి మీకు 0% VA అనమాట. మేకింగ్ ఉండదు, వేస్టేజ్ 0% ఉంటుంది అనమాట. అందరూ కస్టమర్స్ అడగడం వల్ల మళ్ళీ సేమ్ స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఓకే. CMR సో మధ్యలో లేదు, Yes, ma'am. మళ్ళీ తీసుకొచ్చారు. మధ్యలో మార్చారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ స్కీమ్ ఎలా ఉందో అలానే వచ్చింది. కాకపోతే బోనస్ అనేది లేదనమాట. Okay. 11 months స్కీమ్ ఉంటుంది. నో వేస్టేజ్ నో మేకింగ్ స్కీమ్లో ఉన్న వెయిట్కి. ఓకే, చూద్దామా ఇవన్నీ ఒకసారి దిగేసుకొని ఏది సెట్ అవుతుందో ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. అండ్ ఆబ్వియస్గా మీరు కలెక్షన్స్ చూసుకోండి కావాలంటే. అంటే నేను ఆ సెట్కి ఏం బాగుంటుందని చెప్పి సెట్ చేశాను అంతే తప్ప, కానీ అన్ని బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను తీసింది ఇది, నాకు ఇది నచ్చింది. బట్ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి. అది కాకుండా ఇది కూడా చాలా బాగుంటుంది. కాసుల హారం వేసుకుంటాం కదా, లక్ష్మీ కాసుల హారం. అలాంటి సెట్కి అయితే ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో నేను యాక్చువల్గా ఒక కాసుల హారం చేయించుకోవాలనుకుంటున్నాను. ఐ థింక్ నెక్స్ట్ అదే. సో డెఫినెట్గా చేయించుకోవాలి, అది తీసుకోవాలి. సో దాని తర్వాత ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసే ముందు కొన్ని హారం అండ్ నెక్లెస్ చూసాను కదా, వాటికి ఇది పర్ఫెక్ట్ గా చాలా బాగా సెట్ అవుతుంది. కరెక్ట్ చెప్పారు మీరు. ఆ సెట్స్ కి మ్యాచ్ అయ్యేటట్టే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ అలా. సో మీరు సెట్కి తగినట్టు మీరు తీసుకోవచ్చు. సో ఇవి మాత్రమే కాదు, చాలా ఉన్నాయి కలెక్షన్స్. వీళ్ళు ఈ 2 trays కూడా తీసుకొచ్చింది ఓన్లీ ఈ సెట్కి ఏది మ్యాచ్ అవుతుందో అవి మాత్రమే తీసుకొచ్చారు. సో అలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి, చూస్తుంటే రోజంతా సరిపోదు. సో పర్లేదు, నాకు ఎందుకో చూడగానే ఇవి నచ్చింది కాబట్టి ఇవే నేను వేసుకొని ఏది బాగుందో చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేస్తాను. మ్యామ్ ఇంత కంప్లీట్ సెట్ తీసుకున్నప్పుడు ఒకటి తక్కువైనట్టు అనిపిస్తుంది. సో మీరు ఒకసారి వడ్డానం కూడా చూస్తారా? వడ్డానం తీసుకుంటారా ప్లాన్? సరే చూపించండి. మీరు ఎలాగో స్కీమ్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ లేదు. నెక్స్ట్ ఇయర్ కైనా 11 monthsకి స్కీమ్ కట్ అయినా ఒక వడ్డానం తీసుకుందాము. సో అట్లీస్ట్ ఇప్పుడు చూస్తే ఎన్ని గ్రామ్స్ ఎన్ని పే చేయాల్సి వస్తుంది మంత్కి అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్తో అయినా స్కీమ్ స్టార్ట్ చేయొచ్చు. చూపించచ్చు. అసలు చూపిస్తాను మేడం. మ్యామ్ చూడండి, ఒకసారి వడ్డానం కలెక్షన్ పెట్టాను, మీరు ఒకసారి చూసి కంపల్సరీ స్కీమ్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ప్లాన్ చేయాలి. ఇంత హెవీగా ఉన్నప్పుడు అసలు ఇంత హెవీ ఐటమ్ తీసుకున్నప్పుడు మనం స్కీమ్ ప్లాన్ చేయడం వల్ల మీకు తెలియకుండా తీసేసుకుంటాము. అమౌంట్ అనేది కలిసి వస్తుంది అనమాట. వేస్టేజ్ అనేది 0% ఉంది కాబట్టి అమౌంట్ అనేది కలిసి వస్తుంది మీకు. అంటే అంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టు అనిపించదు మీకు. మంత్లీ మీరు పే చేస్తారు కాబట్టి ఈజీగా అయిపోతుంది మీకు. ఇది బాగుంది కానీ సెట్కి అంత మ్యాచ్ అవుతుంది. మీ నెక్లెస్ కి కంప్లీట్ మ్యాచ్ అవుతుంది. చూడండి ఒకసారి సీజెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ పికాక్స్ వచ్చినాయి. ఇక్కడ డిజైన్ కూడా మీ నెక్లెస్ ది వితౌట్ లక్ష్మి ఇచ్చారు కదా, సో మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది ఇదే బాగుంది. ఎన్ని గ్రామ్స్ ఉంది అది? దీని వెయిట్ వచ్చి టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చి 134 grams ఉంది మేడం. నెట్ వెయిట్ వచ్చేసి 126 grams మ్యామ్. ఓకే, ఒక నెక్లెస్ తీసుకున్నంతే అవుతుంది ఇప్పుడు, అంతే కదా? నెక్లెస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది అంతే, హారం కన్నా. సరే తీసేసుకుందాం. డెఫినెట్గా నేను వడ్డానం తీసుకుంటా కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్. సరే ఇప్పుడు ఇదే సెట్ చేద్దాం. ఓకే మ్యామ్. ఫస్ట్ అయితే ఒకసారి సెట్ మొత్తం పెట్టుకుని చూడండి మ్యామ్. కానీ అన్నీ బాగున్నాయి అలా అనట్లేదు, అది కొంచెం దీనికి బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా
ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కదా, ఎస్ మ్యామ్. ఎమరాల్డ్ డ్రాప్స్, పర్ల్స్ పర్ల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఏ జ్యువెలరీ తీసుకున్నా సెట్ సీజెడ్ వర్క్ వచ్చి మీ దగ్గర ఉన్న మిగతా సెట్స్ కు కూడా మ్యాచ్ మ్యాచ్ అయిపోతున్నాయి, మ్యాచ్ అయిపోతాయి. ఇది భలే ఉందయ్యా, సెట్ అవుతుందా దీనికి? కలర్ అంత మ్యాచ్ అవ్వదు కానీ డిజైన్ కానీ పర్ఫెక్ట్ ఉంది. నాకు తెలిసి ఇదే కలర్ కొట్టించేస్తే అయిపోద్ది. పాలిష్ అనేది కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు మ్యాచ్ చేసుకోవచ్చు. అంతే, చేంజ్ చేసేయడం. హెవీగా ఉంది అనమాట, ఇవాళ చాలా హెవీగా ఉంది. గ్రామ్ మాత్రం హెవీగా లేకపోతే బాగుంది. అండ్ 131 నెట్ వెయిట్. ఏముంది, తీసుకుంటాం, పెద్దదే తీసుకోవచ్చు. సరే, దీంట్లోనే నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడు స్కీమ్ ప్లాన్ చేయండి వడ్డానండి. డెఫినెట్ గా వెళ్ళే లోపల వేసేస్తే వెళ్తాను. ఓకే మ్యామ్, ఈ రోజు జాయిన్ అవ్వాలి మీరు. డెఫినెట్ గా. సరే, ఇది చూద్దాం దీంతో పాటు. ఓకే మ్యామ్. నీ సా సా గ స నీ సా సా గ స నీ సా. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. సో అలా తక్కువ టైంలో నా షాపింగ్ అనేది అయిపోయింది. ఇది నా కలెక్షన్స్, అంటే నేను సెలెక్ట్ చేసిన జ్యువెలరీస్ అన్నమాట. సో ఇప్పుడు బిల్లు అమరే కట్టాలి కాబట్టి కాల్ చేసి కట్టేయమని చెప్తాను. సో వీళ్ళది సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉందన్నమాట. సో సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వాటిని ఫాలో అయిపోతే మీకు రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఉంటుంది. అలా అంతేకాదండి, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. దాంతోపాటు మీకు షిప్పింగ్ కూడా చేస్తారనమాట. సో అంతేకాదు, నేను చెప్పడం మర్చిపోయాను, అతి తొందరలో సిఎంఆర్ వాళ్ళ ఇంకో బ్రాంచ్ కూకట్పల్లిలో ఓపెన్ అయిపోతుంది. అండ్ నేను ఆ బ్రాంచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో కూకట్పల్లి నియర్ బై ఎవరైతే బ్రాంచ్ లేదని చాలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ నా షాపింగ్ అలా ఇలా అయిపోయింది. నేను ఇప్పుడు బిల్ పే చేసేసి బయలుదేరిపోవాలి. అండ్ నా కలెక్షన్స్ ఎలా ఉంది, నా సెలెక్షన్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.